ఓకే, మరి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రత్యేక సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అంతా కూడా చక్కగా పాడి దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నారు. ଆପଣ ସମସ୍ତେ ସୁନ୍ଦର ଭାବରେ ଗୀତ ଗାଇ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିଛନ୍ତି। ଆସନ୍ତୁ ଆମେ ଅଳ୍ପ ସମୟ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବା। కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోతాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, నీ ఘనమైన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి గత దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో మేము మరొక దినము ఇదిగోనైనా చూడగలుగుతున్నామంటే, మరొక క్రొత్త దినంలో మేము ప్రవేశించామంటే కేవలము అది నీ కృప, నీ దయ, నీ కనికరం తండ్రి. నీకు వందనాలు. ఈ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క నీ బిడ్డలందరినూ తండ్రి నీ స్వాధీనపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు మాకు జ్ఞాన తండ్రి నీ ఆత్మ ఆహారంతో తండ్రి వందనాలు. నువ్వు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. నీకు వందనాలు. ఈ వాక్యమే సరిచేయను, మా జీవితాలు సరిచేయను తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ హస్తాన్ని సమర్పించుకుంటూ ఈ కొడుకుని అంతరంతా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఈ ధన్యతకే మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుసు. ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగే కొంచెం నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యంకి వెళ్ళే ముందు మనము ఒక ప్రకటన ఏంటంటే, గురువారం రోజు అందరికి మనకు తెలుసు బానక్క ఇంట్లో గృహంలందు మరి గృహ కొడిక జరిగినే ఉంది. మరందరూ కూడా వాటి నిమిత్తము ప్రార్థన చేసుకుంటూ మీ బంధువుల్ని, మీ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మరి దేవుని సన్నిధికి నడిపించండి. మరి యొక్క వీలైన గొప్ప సంగతులు మనం నేర్చుకుంటూ అనేకులకి నేర్పుదాం. ఓకే, మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ముందుకెళ్ళిపోదాం అండి. మనం ఒక అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆమె గొడవన్సో సిఖి అసుచు నభమో అంశాన్ని సిక్కుచు. 9వ ప్రాధాన్యతలో మనం ఉన్నాము. 9వ ప్రాధాన్యత పేరేంటిది? ఉపవాసం. ఈ ఉపవాసం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో అని పరలోక రాజ్యము ఎలా వెళ్ళాలి అనేది ఆయన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనము ఎలా ఈ భూమి మీద బ్రతకాలి, ఎలా ఉంటే మనం పరలోకం వెళ్ళగలము, ఏం చేయాలి అనేది స్పష్టంగా మరి ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు మనకి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగంలో మరి స్పష్టంగా మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది స్పష్టంగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి చెప్పి ఉన్నారు. వాటిలో కొన్ని ప్రాధాన్యతలు మనకి చెప్పడం జరిగింది. ସେଥିରେ ଆମକୁ କେତେଟା ଅଂଶ ଆମକୁ କହିଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ। 5, 6, 7ରେ କେତେଟା ଅଂଶ କହିଛନ୍ତି କି ଯେଉଁମାନେ ସ୍ୱର୍ଗ ଯିବ, ଯେଉଁମାନେ ମୋ ପିତା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଯେଉଁମାନେ ଯିବେ, ତ ସେମାନଙ୍କ ପାଇଁ କେତେଟା ମୁଁ ଅଂଶ କହୁଛି, ତାକୁ ତୁମେ ଅନୁସନ୍ଧାନ କର। କ'ଣ କରିବାର ଅଛି, କ'ଣ ନ କରିବାର ଅଛି ସ୍ପଷ୍ଟ ଭାବରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ ଜଣାଇଛନ୍ତି। ତ ଆମେମାନେ ଯଦି ଯେଉଁମାନେ କି ସ୍ୱର୍ଗ ଯିବାକୁ ଚାହୁଁଛନ୍ତି, ଯେଉଁମାନେ ଚାହୁଁଛନ୍ତି କି ମୁଁ ଅନନ୍ତ କାଳ ମୁଁ ବଞ୍ଚିବି, ଯେଉଁମାନେ ଚାହୁଁଛନ୍ତି ମୁଁ ଏ ପୃଥିବୀରେ ଅନେକ କଷ୍ଟ, ଅନେକ ବାଧା, ଅନେକ କ୍ଲେଶ ପାଇଅଛି, ଯେଉଁଟାକି ମୁଁ ଶାନ୍ତି ପାଇବାକୁ ଚାହୁଁଛି, ଆନନ୍ଦ ପାଇବାକୁ ଚାହୁଁଛି, ଆଉ ସେ ଦିନ ନୁହଁ, ବର୍ଷ ନୁହଁ, ମୁଁ ଚିରକାଳ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ସେଇ
ଈଶ୍ୱରଙ୍କର ଆନନ୍ଦ ପାଇବାକୁ ଚାହୁଁଛି, ତ ନିଶ୍ଚୟ ସେମାନେ ସମସ୍ତେ କ'ଣ ଚାହିଁବେ କି କେମିତି ଆମେ ପାଇବା, ଆମକୁ କିଏ ତ ଜଣେଇଲା ବାଲା ଦରକାର, କେମିତି ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବା। ତ ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଛନ୍ତି ପୃଥିବୀକୁ, କେମିତି ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବା ତା స్పష్ట భాବରେ జణియా పై స్పష్టంగా మనకి తెలియజేయడానికి యేసు ప్రభు వచ్చి ఎలాగ మనం పరలోకం వెళ్ళగలము, ఏం చేస్తే వెళ్ళగలము అనేది మనకి చెప్పున్నాడు. అందుకు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయము అండి మనకి ఒక పరలోక గమనిని చేరుతుంది. మనం పరలోకం వెళ్ళే వెళ్ళటానికి ఎలా వెళ్ళగలం అనేది దారి చూపిస్తుంది. దాంట్లో కొన్ని ప్రాధాన్యతలు మనకు ప్రభువారు చెప్పారు. ఆ ప్రాధాన్యతలు పాటించుకుంటూ వాటిని గ్రహిస్తూ మన జీవితంలో వాటిని అనుసరిస్తూ మనం ముందుకు పోవాలి. जो अंश गुड़ाक प्रभु जीशु आमको कहते से अंश सबू गोटे नुह सबू सबकि पालन करी आम जीवन रे ताको अनुसार से अनुसार चलवर से ताही क्रिश्चियन लाइफ ताही क्रिश्चियन जीवन. तो कौन कौन से गुड़ाक तो आम प्रथम देखिलु कौन जो मैंने स्वर्ग को जीवे मथ्यू तार 5 रु नहीं कि 5 अध्याय तार 3 पद रु नहीं कि 11 पद पर्यंत कौन बा 12 पद पर्यंत कौन अच्छी कि केमिति को लोक स्वर्ग को जीवे तांकर कौन कौन थिबा दरकार, तो किपरि से माने हेबा थिबा दरकार అంటే ఎలాంటి వారు ఎలగలరో ఎలాంటి వారు ఎలగలరో పరలోకంలో ఏం చేస్తే పరలోకం వెళ్ళగనేది మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు దాంట్లో ఏం రాయబడి ఉంది. దీనహీన గలవారు ధన్యులు పరలోక రాజ్యము, దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడతారు, నాకు హింస తాడన కష్టాలు భరించేవారు వారందరూ కూడా అంటే పరలోకంలో రాజ్యంలో వారు ప్రవేశిస్తారు అని రాయబడి ఉంది. అది మొట్టమొదటిగా ప్రాధాన్యత మనకి ఇవ్వబడ్డది. అర్థమవుతుందండి, ముజ్జపడుతుంది. जो मैंने क्लेशो पाइबे, जो मैंने ताड़ना पाइबे, जो मैंने तृषित हेबे दुख पाइबे सही मानकर पर स्वर्ग राज्य जो मैंने एठी बुझिपारछन्ती तो सही मानकर स्वर्ग राज्य बोली कहले सेटा होछि प्रथम अंश. तापरे कौन कहले कि तुम मैंने होचो जगतर ज्योति, तुम मैंने होचो जगतर लवण, మీరు లోకానికి వెలుగు మరి లోకానికి ఉప్పై ఉన్నారు అని ఈ రెండవ ప్రాధాన్యత చెప్పారు. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు అనేక దినములు పాడవకుండా కాపాడుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు అనేకులకి అంటే పాడవకుండా పరలోక రాజ్యానికి నడిపించేటట్టుగా ఒక క్రైస్తవుడు ఉప్పు వలె జీవించాలి, ఉప్పు గుణం వలె జీవించాలి. అర్థమైందండి? మరి వెలుగేం చేస్తుంది? వెలుగేం చేస్తుందంటే అనేకలు చీకట్లు ఉన్న వారిని అంటే ఒక వెలుతురు ఏం చేస్తుందంటే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. ఇప్పుడు చీకటి ఉంటే నెమ్మది ఉంటుందా, శాంతి ఉంటుందా? చీకటి ఉంటే అంటే ఏమాత్రం మనకి విడుదల ఉంటుందా? ఎక్కడ మనుషులు అక్కడే ఉండిపోతారండి చీకటి ఉంటే. కానీ వెలుగుంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ଆଲୋକଥିଲେ ଫ୍ରିଡ଼ମ୍ ଥିବ. ସେଥିପାଇଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଉଛି ଗୋଟେ ଆଲୋକ ପରି ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ. క్రిస్టియన్ కి ଗୋଟେ ఆలోక పరి ఒక వెలుగుతో సంబంధముగా మరి యేసు ప్రభు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడు అంటే వెలుగుతో సమానము. ఒక చీకటిలో ఉన్న వారికి వెలుగులో నడిపించడమే ఒక క్రైస్తవుడు చేసే పని. మనం అందరం ఎవరు? వెలుగు సంబంధము. ఇప్పుడు మన ఎవరైతే చీకట్లో ఉన్నారో వారందరినీ వెలుగులోకి నడిపించాలి. అది క్రైస్తవుడు చేసే పని. అర్థమవుతుందండి? మూడోది సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ప్రేమించాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి దుఃఖాలు ఒకరు పంచుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి.
ప్రాధాన్యత మనకి చెప్పారండి. అర్థమవుతుందా? అలాగే 4వ ప్రాధాన్యత ఏం చెప్పారు? 4వ ప్రాధాన్యతలో యేసుప్రభు ఏం చెప్పారంటే, మరి మోహపు చూపు, చక్కటి చూపు ఉండాలి. అంటే మన చూపు ఎలా ఉండాలంటే పరలోకం వైపే మన చూపు ఉండాలి, ఇటు అటు ఉండకూడదు. ఇటు అంటే ఇప్పుడు లోకంలో ఉన్నాం కదండి, అన్నీ లోకాసలు కలిగి ఉంటాం, కనిపించింది అంతా మనకు కావాలనుకుంటాం, కానీ అవంతా వేస్ట్, అది పనికిరానిది అనేది మనకి తెలియాలి అండి. మోహపు చూపుకి దానికి ఇంకొక అర్థం ఏంటంటే అండి, చెడు చూపు ఉండకూడదు. ఓకే, మనది గమ్యము పరలోక రాజ్యం వైపే మన నేత్రాలు ఉండాలి, చక్కటి నేత్ర కలిగి ఉండాలి. 4వది ఆయన చిత్తము పరలోకము ఎలా జరుగుతుందో అలాగే మనలో కూడా జరగాలండి అండి. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము? ఇంకేమేమి నేర్చుకున్నాం? ఎవరికైనా 9 ప్రాధాన్యతలు నేర్చుకున్నాం. 9 ప్రాధాన్యతలో ఇంకేంటంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఇదొకటి. అంటే మనం చాలామంది అబద్ధాలు ఆడుతుంటారు, ఒట్లు పెట్టుకుంటుంటారు, కానీ అలా చేయకూడదు. యథార్థంగా ఉండు. ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ କେମିତି ଥିବା ଏସବୁ କରିବା ଉଚିତ ନୁହଁ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନକୁ କେମିତି ରହିବା ପାଇଁ କହୁଛନ୍ତି, ତାଙ୍କ ସେମାନଙ୍କୁ କ'ଣ ଶିଖେଇଲେ, ଆମର ସମସ୍ତେ କ'ଣ ଶିଖଉଛନ୍ତି, ତମେ ଉଚିତ କଥା କୁହ। ମାନେ ଯେଉଁମାନେ କୁହନ୍ତିନି ଟାଉଟରାନ୍ତି, ମାନେ କ'ଣ ଅବିକା ଭାଇ କେତେ ଦରକାର ଟଙ୍କାଟା, ମୋତେ 10,000 ଦରକାର, ହଁ ମୁଁ ଦେଇଦେବି, ଆସ ଆମ ଘରକୁ ଆସ। ଦେଖିଲେ ଗଲାବେଳକୁ ସେ ନଥିବ, ଗାଈ ପାଇଥିବ, ଫୋନ୍ ଉଠେଇବନି। ମାନେ ଏଇଟା କ'ଣ? ଏମିତି ଏଇଭଳିଆ କର ନାହିଁ, କାହାକୁ ବି ହଇରାଣ କରନି। ଯଦି ତୁମ ପାଖରେ ଅଛି ସାହାଯ୍ୟ କର, ହଁ ତ ହଁ, ନାଇଁ ତ ନାଇଁ କରିଦିଅ। ଯଦି ଅଛି ତ ହଁ କର, ନାଇଁ ତ ନାଇଁ କରିଦିଅ। ତ ଏପରି ଅନେକ ଅଛି। ତୁମେ ସେମିତି ମିଥ୍ୟ କଥା କିମ୍ବା ଭୁଲ କଥା ଗୁଡ଼ାକ, ଭ୍ରାନ୍ତ ଗୁଡ଼ାକ ମାନେ କରିବା, ମାନେ చిట్టింగ్ కళ్ళ కథార్తా ఏవళే కొరనే మీరు అలాంటి మాట్లాడకండి, ఒట్లు పెట్టుకోవద్దండి। ఇంకా 6ది, మీ శత్రువులను కూడా ప్రేమించండి, శత్రువులు కూడా ఏం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయండి। ఈ భూమి మీద మనకు శత్రువులు అంటే దురాత్మ సమూహాలు తప్ప వీళ్ళు కాదండి, మనుషులు కాదు। మనం పోరాడుతుంది ఎవరిది? దురాత్మ సమూహాలతో। అంటే ప్రతి ఒక్క పాపానికి సంబంధించిన వాటినే మనము జయించడానికి వారితో పోరాడాలి। ఉదాహరణకు మనం దొంగతనము మానలేకపోతున్నాం, అదొక మన శత్రువు। ఉదాహరణకు మనము అబద్ధం ఆడడము మానలేకపోతున్నాం, అది మనకు శత్రువు। ఉదాహరణకు వ్యభిచారం ఉన్నే ఆ చెడ్డ అలవాటు ఉంది, అది మానలేకపోతున్నాం, అది మనకు పెద్ద శత్రువు। ఉదాహరణకు అండి మోసాలు చేసే అలవాటు ఉంది, అది మనకు శత్రువు। ఇలాగా ఇవి మన శత్రువు, కానీ మనుషులు ఎవరు భూమి మీద మనకి శత్రువులు అంటూ లేరు। ఓకే, 7వది మనం నేర్చుకున్నాం, నువ్వు ధర్మకార్యములు చేసినప్పుడు ఎలా ఉండాలి? ప్రభు అయిన మరి దేవుడు తప్ప మరి ఏ నరుడు కూడా చూసే అవసరం లేదు। ଯେତେବେଳେ ତୁମେ ଧର୍ମକର୍ମ କରୁଛ ଈଶ୍ୱରଙ୍କୁ ଛାଡ଼ି ଆଉ କିଏ ଦେଖିବା ଦରକାର ନାହିଁ। ବହୁତ ଲୋକ କ'ଣ କରନ୍ତି, ଦେଖାଣିଆ, ମାନେ ଲୋକ ଯେମିତି ଦେଖନ୍ତୁ, ମୁଁ ଯାହା ଦେଉଛି ଲୋକ ଜାଣନ୍ତୁ, ସେମିତି ଯଦି ଆମେ କରୁଛୁ ତାହେଲେ ఈశ్వరునిଠାରୁ ଆମେ କିଛି ఫଳ పాయివా ନାହିଁ। అలాగ మనం చేస్తే ఎలా చేస్తే, మనుషులు కనిపించాలి, నేను ఇదిగో ఈ వస్తువు ఇచ్చాను, మన 10 మంది చూడాలి, 10 మంది మెచ్చుకోవాలి నాకు అనేది మనసుతో నువ్వు దేవునికి ఏది ఇచ్చినా కూడా నీవు దేవుని నుండి ప్రతిఫలము పొందుకోవు। కనుక మనం దేవుని కోసము ఏది చేసినా అది మనుషులు చెప్పే అవసరము లేదు। ఓకే, ప్రార్థన చేయనప్పుడు కూడా రహస్యంగా ఉండాలి। 8వది, ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా ఉండాలి, 10 మంది చూడాలి, నేను ప్రార్థన ఎంత గొప్పగా చేస్తున్నా, ఎంత మంచి ప్రజలు మెచ్చుకోవాలి, అలాంటి ప్రార్థన, అది రహస్యంగు। యేసుప్రభు ఏం చెప్పారంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి తలుపులు బంద్ చేసి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి।
రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇది కూడా ఒక రహస్యం అని చెప్పారు. బాగా మనం గమనించాలి. తర్వాత మనం ఇప్పుడు వినబోతున్నది ఉపవాసం గురించి. 9వ ప్రాధాన్యత. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను మరలా రిపీట్ చేస్తున్నానంటే మన మనసులో అది అచ్చుగా ఉండిపోవాలి. మన మనసులో అంటే ఇవన్నీ ప్రాధాన్యతలు నేను పాటించాలి అనేది మనకు రిపీట్ అవుతుండాలి. అది మరలా జ్ఞాపకం వస్తుండాలి. କାହିଁକି ମୁଁ କହୁଛି ରିପିଟ୍ କହୁଛି ମାନେ ये जो 13टा विषय अबिका आम 9टा विषय पर्यंत शिखुचु. ये 9टा विषय मो जीवन में अनुसंधान करुचु ना नहीं. जहाँ मो शुणिली ता मु करुचु ना नहीं. बुझिपार ता आमको करार अच्छी. आम 8म कंप्लीट कर देचु किंतु एबे 9 विषय आम शिखुचु. सेटा उपवास केमिति रहिबा आम एबे शिखुचु. हाँ कहतु केमिति रहे बहुत किसी आम शिखी सारीचु. उपवास रे आहरी बहुत किसी शिखबार अच्छी. आमको చాలా వాటికి నేర్చుకుంటున్నాము. మరలా కొన్ని మనం నేర్చుకోబోతున్నాము. అవును కదండి. ଏବେ ଆମେ ପଢ଼ିବା ଯେସାయ 58 పద. మనం చదువుకుందాం ఇప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. ఈ ఉపవాసం గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆరో వచనం. కట్లను విప్పుటాయి, పాడిమాన మేకులు తీయటాయి, బాధింపబడిన వారిని విడిపించుటాయి, ప్రతి వారిని నేను ఏర్పరచు. ପଢ଼ନ୍ତୁ ଭାଇ. ମାନସ ଭାଇ ଲାଇନ୍ରେ ଅଛ? ମାନସ ଭାଇ ଲାଇନ୍ରେ ଅଛନ୍ତି? हाँ भाई फटाफट. దుర్మార్గులు కట్టిన కట్లును విప్పుటయు. ఇది ఆయనకు నచ్చిన ఉపవాసం అండి. కొన్ని చెప్తున్నాడు యేసు తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథంలో మనకి యెషయా ద్వారా ఏం చెప్తున్నాడంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఫస్ట్ లైన్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. भाई पढ़ुचो ना आगू पढ़ेबा. अच्छा बोलेगा 6 पद. दुष्टतार बंधन फिसाइबार, जुआलीर बंधन मुक्त कर, उपद्रवग्रस्त लोक मानू मुक्त कर छाड़ी देवार, प्रत्येक जुआली भग्न कर. दुष्टता रूपे बंधन पिटाई देवार. ये दुष्टता रूपे बंधन पिटाई देवार किए पिटाइबे? ఈ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటాయి అంటున్నాడు. ఈ దుర్మార్గులు ఎవరికి కట్టారు? ఎవరు కట్లు మనకి విప్పమంటున్నాడు దేవుడు? ఎవరు ఈ దుర్మార్గులు? ఎవరికి కట్టారు కట్లు? ఆ కట్లను ఎవరిని ఇప్పమంటున్నాడు? అర్థమవుతుందండి. మన କିଏ ଦୁଷ୍ଟ କି ବନ୍ଧନ ବାନ୍ଧିକି ରଖିଛି? କାହାକୁ ବାନ୍ଧିକି ରଖିଛି ସେ? ଆଉ ପ୍ରଭୁ ଈଶ୍ୱର କାହାକୁ କହୁଛନ୍ତି ପିଟାଇବା ପାଇଁ? ଆଉ ସେଇ ଯୋଗୁଡ଼ା ଯଦି ଯେଉଁମାନେ ପିଟାଇବେ ସେଥିରେ ମୁଁ ସନ୍ତୁଷ୍ଟ, ସେଇଟା ହେଉଛି ସେଇ ଉପବାସ ମୋର ପସନ୍ଦ ବୋଲି କହୁଛନ୍ତି, ମୁଁ ସନ୍ତୁଷ୍ଟ ହେବି ବୋଲି କହୁଛନ୍ତି। ବୁଝିପାରୁଛନ୍ତି? ଆମେ ଏପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କ'ଣ ଶିଖିଲୁ कि किपरि आम उपवास मोर पसंद ना बोली शुणिलु। जमीक आम शुणिलु नेगेटिव केतटा शुणिलु कि तुम उपवास रखुच आ लोक मानक जनाऊच मु उपवास रोची, सेटा कर ना।
ଯେମିତିକି ଆଉ ଦେଖିଲୁ ହଁ ତୁମେମାନେ ଉପବାସ ତ ରଖୁଛ କିନ୍ତୁ କ'ଣ କରୁଛ? ବେପାର କରିବା ପାଇଁ ପଳାଉଛ, କାମକୁ ପଳାଉଛ, କିନ୍ତୁ ମୋତେ ସମୟ ଦେଉନ। ତା ଏଇଟା ମୋତେ ପସନ୍ଦ ନାହିଁ। ତା ଆମେ ଶୁଣିଲୁ। ହଁ ତୁମେ ବେପାର ତୁମେ ଉପବାସ ତ କରୁଛ, ୟା ସହିତ ଝଗଡ଼ା, ତା ସହିତ ଝଗଡ଼ା, ୟାର ପଡ଼ୁନି, ତା ସହିତ పడుନି, କ'ଣ ନା ମୁଁ ఉపవాସ రొక్కుచు, తా ଆମର పసంద్ ନାହିଁ। ఎసు కూడా ఆమె సిక్కి అసితులు అర్థమవుతుందండి। ఎలాంటి ఉపవాసం నాకు అవసరం లేదు, లేకపోతే నాకు ఇష్టం లేదని దేవుడు చెప్పాడంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతున్నావు, నీకు పని అంటే చాలా ఇష్టము, ఇటు దేవుడు అంట అటు పని అంటావు, పని మానలేవు, పని మానుకోలేవు, ఇటు దేవుడు కావాలంటావు, పరలోకం కావాలంటావు। ఈ రెండు ఇలా చేస్తే నాకు నీ ప్రార్థన లేకపోతే నీ యొక్క భక్తి నాకు ఇష్టం లేదురా నాన్న అమ్మ అని దేవుడు అంటాడండి। ఇది స్పష్టము, ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇది క్లియర్ చెప్తున్నానండి, మీకు అర్థమయ్యేది చెప్తున్నాను, ఏమనుకోకండి। ఇలాగేమంటున్నాడు, ఇది దేవుడు తన మనసు విప్పు చెప్తున్నాడండి మనకి తన భక్తుల ద్వారా। అరే మీరు నాకు మనసు ఇవ్వట్లేదు కదా, మీరు ప్రతిరోజు ఉపవాసం ఉండమని చెప్తున్నాడండి। ఏ రోజైతే మీరు ఉపవాసం ఉంటారో ఆ రోజు, ఏ రోజైతే మీరు ప్రార్థన అనే కూడుకని పెట్టుకుంటారో ఆ రోజు, ఏ రోజు అయితే మీరు ఒక ప్రార్థన సభ, ఒక మీటింగు, ఆరాధన ఏ రోజు ఉంటుందో ఆ రోజు కంప్లీట్గా నాకు ఇవ్వండి। ఇటు పని మీద ధ్యాస, అటు దేవుడు అంటే ఇష్టం, రెండు మనసు పూర్తిగా ఒకటి చేయట్లేదే మీరు। నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో దేవుడిని ఆరాధించవలను। మరి సగం సగం ఏంటండి, పూర్ణ అని చెప్పాడు కదా, సగం పని సగము ఇటు, సగం వ్యాపారం సగం దేవుడు కాదండి, అలా చేయకూడదు। ఆ రోజు మనం ఏం చేయాలి, ఏ రోజైతే దేవుడు ఉపవాసం అంటే దేవుడి ఆరాధన దినం ఉంటుందో, దేవుడు పనిచేయ దినం ఉంటుందో పూర్తిగా ఆ రోజు మనం సెలవు పెట్టుకోవాలి। గుర్తుపెట్టుకోండి, దేవుడి కన్నా పని గొప్పదా అండి చెప్పండి, దేవుడి కన్నా ఏది కూడా గొప్ప లేదు మన జీవితంలో, ఉండకూడదు। దేవుడికి మించినది ఏది కూడా మన జీవితంలో గొప్పగా ఉండకూడదు। ଈଶ୍ୱରଙ୍କ ଛାଡ଼ି ଆଉ କୌଣସି ବିଷୟ ହଉ, ସେ କାମ ହଉ, ଟଙ୍କା ହଉ, ଘର ହଉ, ଏଭ୍ରିଥିଙ୍ଗ ଯାହା ବି ହଉ, ସେ ସବୁକିଛି ଆମ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ବଢ଼ିକି କିଛି ନୁହଁ, ଏଇଟା ଆମେ ଜାଣିବା। ତ କେତେଟା ବିଷୟ ଆମ ସେ କହିଥିଲେ, ଦେଖ ତମେ ଉପବାସ ରଖୁଛ କିନ୍ତୁ କାମକୁ ପଳାଉଛ, ଉପାସନା ଦିନ ତମେ କାମକୁ ପଳାଉଛ, ମୋର କାମ ଅଛି ବୋଲି କହୁଛ, ଏପଟେ କହୁଛ ମୋର ପ୍ରଭୁକୁ ମୋର ଉପବାସ ରଖିଛି। ତୁମେ ଉପବାସ ରଖିଛ କହୁଛ, ତା ସହିତ ଝଗଡ଼ା, యా సହିତ ଝగడా, ఈమెతో గొడవ, ఆమెతో గొడవ, వీళ్ళంటే పడదు, ఆమె అంటే పడదు, మరి ఏం చెప్తున్నావు, దేవుడు అంటే నాకు ఇష్టం అంటున్నావు, నేను క్రిస్టియన్ అని చెప్తున్నావు, ఆమె అంటే పడదు, ఈమె అంటే పడదు, వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలాట, కానీ ఏమంటున్నావు, నాకు దేవుడు అంటే ఇష్టము, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు? అరే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నావేంటి, నువ్వు గుద్దులాట ఎందుకు ఆడుతున్నావు, నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు, నేను ఎందుకు శ్రాపాలు పెడుతున్నావు, అలా చేసి ఉపవాసం ఉంటే నాకు ఇష్టమా, ఇష్టం కాదే, అర్థమవుతుందండి? అలాంటి ఉపవాసం నాకు వద్దు, ఎందుకు చేస్తున్నావు అని దేవుడు స్పష్టంగా అంటున్నాడండి। మరి ఏం చేయమంటున్నాడు, ఈయన ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పాడు, ఏం చేయమంటున్నాడు, ఇదిగో ఒక పని చెయ్యు, దుర్మార్గులు కట్టారు కదా, ఏం కట్టారు దుర్మార్గులు, ఆ కట్లను వెళ్ళి విప్పు అంటున్నాడు, నీకు ఒక పని అప్పగిస్తున్నాడు అండి దేవుడు, నీకు నాకు మనందరకు ఒక పని అప్పగిస్తున్నాడు। ఓకే, నువ్వు ఉపవాసం ఉంటున్నావా, ఉండు, మంచిది, ఉపవాసంతో పాటు ఏం చేయాలి, దుర్మార్గులు కట్టిన ఆ కట్లను నీవు వెళ్ళి విప్పు అంటే। ఇంతకీ ఆ దుర్మార్గులు ఎవరిని కట్టారు ఆ దుర్మార్గులు అండి? గోవుల్ని కట్టి ఉన్నారండి, మనకు తెలిసిన వారిని కట్టి ఉన్నారండి, మన ఇరుగు పొరుగు వారిని కట్టి ఉన్నారండి, మన వీధిలో ఉన్న అనేకలు కట్టి ఉన్నారండి ఆ దుర్మార్గులు। ఎవరో ఆ దుర్మార్గులు అండి? దుష్టుని సంబంధులు, సాతాను యొక్క పరిచయకులు। వారు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండి
వారు చీకటిలో బంధించి ఉంచున్నారు. సత్యాన్ని వెరగ వారికి తెలియజేయకుండా వారికి బంధింపబడి కట్టెలతో కట్టేసి ఉంచున్నారండి. మన బంధువులనే, మన వాళ్ళే, మన ఈదువలు ఉన్నవారినే, మన ఇరుగు పొరుగు వారినే, అదిగో వారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టిన ఆ దుర్మార్గులు కట్టారే, వెలుగు తెలియజేయకుండా సత్యాన్ని ఎరగకుండా వారు ఆ కట్టెలను కట్టేసి ఉంచున్నారు కదా. మీరు వెళ్ళి ఆ కట్టెలను విప్పండి. అర్థమవుతుందండి? దొంగతనం అనే కట్టెలను విప్పండి. వారికి పాపం వ్యభిచారం అనే కట్టెలను వారు ఏం చేయండి, మీరు వెళ్ళి విప్పండి, తెలియజేయండి, సత్యాన్ని తెలియజేయండి. మోసము, దగ, ఈర్ష, అసూయ అనే కట్లతో బంధింపబడున్నారు. అవన్నిటినీ విప్పండి, సత్య మార్గంలో నడిపించండి, వెలుగు మార్గంలో వారిని నడిపించండి. जाओ से बंधन पीठे को जाओ तो उपवास रखुचो ना ठीक, खाली उपवास खाइबा बंद कर देले मु संतुष्ट नुह से तुम्हें खाइबा को बंद कर दे कि तुम्हें कौच मते प्रभु मु खाइबा बंद कर देली, देखो मु उपवास रही मते भल जॉब दे दियो, हाँ मो उपवास रही, देख प्रभु मु किछि खाइनी पीनी पानी पीनी, हाँ मो झील को मो पुओ को बाहागर भल बाहागर कर दियो, हाँ प्रभु मु उपवास रही, देख मु असुस्थ अच्छी मत सुस्थ कर दियो. निजे पे सब आम मागी चलचु, निजे पे सब मागी चलचु. जदि उपवास रही मैंने किसी ना कि आमको दरकार, मन उपवास ఉంటున్నామంటే ఏదో ఒకటి మనకి కావాలి అంటే లంచమా? ప్రభువా నీకు నేను నీ గురించి నేను ఉపవాసం ఉంటూ నువ్వు నాకు ఏదో ఒకటి ఇచ్చేయని కాదండి. ఉపవాసం అంటే ఏంటంటే మనము దేవునికి నచ్చేటట్టు మనము ఉంటేనే అది ఉపవాసం అంటే. ఉపవాస ప్రార్థన దేవుడికి నచ్చేటట్టు మనం ఉండాలి తప్ప మనకు నచ్చేటట్టు మనం చేసుకోకూడదు. ఏం చెప్తున్నాడండి? ఎలా చెప్పాలి? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గముతో వాటిని తెంపిపడేయాలి. మన శక్తి కాదు, మనం సరిపోము. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు బలమైనవి, మన శక్తి సరిపోదండి. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఆ గొలుసులను, ఇనుప గొలుసులను మనం తెంపగలమండి మన బలము ఉపయోగించి? లేదు. మరి ఎవరి బలం కావాలి? వాక్యం అనే ఖడ్గము కావాలి మనకి. ఆ వాక్యం అనే ఖడ్గముతో మనం ఆ దుర్మార్గులు కట్టిన ఆ కట్లను తెంపగలము, విప్పగలము. ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ଯେଉଁମାନେ ଆମମାନଙ୍କର ବନ୍ଧୁ ହଉ, ସ୍ନେହ ସାଙ୍ଗ ହଉ କି ଅଡ଼ୋଶୀ ପଡ଼ୋଶୀ ଆମର ସାହି ଭିତରେ ଯେଉଁମାନେ ବି ରହୁଛନ୍ତି ତାଙ୍କୁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? ସେ ବନ୍ଧନରୁ ପିଠେଇବାର ଅଛି. କେମିତି? ଆତ୍ମାର ଖଡ୍ଗ ମାନେ ବାକ୍ୟ. ସେହି ବାକ୍ୟ ନେଇକି ଯାଅ, ସେ ସୁସମାଚାର ନେଇକି ଯାଅ ତାଙ୍କ ପାଖକୁ. ସେହି ବାକ୍ୟରୁ ତାଙ୍କୁ କ'ଣ କର? ସେହି ବନ୍ଧନକୁ ତୁମେ పిఠేయి దియో. ఎఫెసీ చదువుకున్నాం కదా, మరొకసారి చదువుకుందాం. 6:17 ఎఫెసీ 6:17 ఎఫెసీ 6:17 ఆత్మ అనే ఖడ్గముతో దుర్మార్గులు కట్టిన ఆ కట్లను మనం ఏం చేయాలి? విప్పాలి, తెంపాలి, కట్ చేయాలి. చదవండి. నాకు చదువు లేదు కదా, నేను ఎలా చెప్పగలను? చదవండి బ్రదర్. మరియు రక్షణయును దురప్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ପଢ଼ନ୍ତୁ ଭାଇ, ଜୋର ପଢ଼ନ୍ତୁ, ଶୁଭା ଯାଉନି କିଛି. ପୁଣି ପରିତ୍ରାଣ ରୂପ ପରିଧାନ କର ଓ ଆତ୍ମକ ଖଡ ଅର୍ଥାତ୍ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଧାରଣ କର. ఆత్మର ఖడ్ଗ ଅର୍ଥାତ୍ ఈశ్వరంకర వాక్యకు తమే ధారణ కర. ధరించుకునుడి అంటే వస్త్రాలు మనం ఎలా ధరించుకుంటాం కదండి.
అర్థమవుతుందా? వస్త్రాలు ఇప్పుడు ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు, మగవాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. వస్త్రాలు ఎలాగైతే మనం ధరించుకుంటున్నామో వాక్యాన్ని ఏం చేసుకోవాలి, మన హృదయముల్లో నింపుకుంటూ ఏదైతే వింటున్నామో ఆ వాక్యాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని వెళ్ళి ఎవరైతే బంధింపబడి ఉన్నారో, సత్యం విరగగా కట్టింపబడి ఉన్నారో ఆ దుర్మార్గులు కట్టిన ఆ కట్లను వాక్యం అనే ఖడ్గంతో మనం వెళ్ళి విప్పాలి, వారికి విడుదల తీయాలి, సత్యాన్ని చెప్పాలి. అందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అందుకు నిన్ను నన్ను వెన్నుకున్నాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ତମକୁ ମୋତେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ବାଛିଛନ୍ତି, ଯେଉଁମାନେ କାହିଁକି ବାଛିଛନ୍ତି, ତମେମାନେ ସେହି ଯାଅ, ସେ ଯେଉଁମାନେ ଦୁଷ୍ଟମାନେ ସେ ବନ୍ଧନକୁ ପିଠେଇବା ପାଇଁ ତମେ ଯାଅ, ସୈନିକ ପରି ରୁହ, ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ତମମାନଙ୍କୁ ପଠାଇଅଛି ଏ ପୃଥିବୀକୁ। ତମେ ଯୁଦ୍ଧ ନ କରିକି ଘରେ କ'ଣ କରୁଛ? ଖାଇବା ବନ୍ଦ କରିଦେଲି, ମୋତେ କିଛି ଦେଇଦିଅ, ତା ମାଗିବା ପାଇଁ ତମମାନଙ୍କୁ ଏ ପୃଥିବୀକୁ ଛାଡ଼ି ନାହିଁ। ଯାଅ, ଯେଉଁମାନେ ଦୁଷ୍ଟମାନେ ସେ ତୁମର ମୋ ପିଲାମାନଙ୍କୁ ବନ୍ଦୀ କରି ରଖିଛନ୍ତି ତାକୁ ପିଠାଇ ଦିଅ। ଆତ୍ମା ଖଡ୍ଗରୁ ସେଇ ବାକ୍ୟରୁ ତମେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିକି ତାଙ୍କୁ ସେଇ ଅନ୍ଧାରୁ ତାଙ୍କୁ ଛଡ଼ାଅ। దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి. నీకు శక్తి ఇస్తున్నాను, మీకు బలం ఇస్తున్నాను. వాక్యమనే బలము, వాక్యమనే ఖడ్గము మీ చేతిలోనే ఉంది. ఏమి చెప్పలేమా? మనకు నోరు లేదా? నోరిచ్చాడు కదా దేవుడు, వెళ్ళి చెప్పండి. అమ్మ మరి మొన్న ట్రైన్లో వెళ్ళుండగా ఒక బల్లుగావులో ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెకి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిందండి. ఆమెకు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి, ఇదిగో మా బావు ఉన్నాడు, మరి నాకన్నా బాగా చెప్తాడు, మరి దేవుని కోసం చెప్పుకుంటే ఆ తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చాలా విషయం తెలుసుకుంటుంది. మరి దేవుడు అంటే ఎవరు, మరి పాపం అంటే ఏంటిది, నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటిది, ఆమె చాలా విషయాలు మధ్య మధ్యలో ఫోన్ చేసి నాకు అడుగుతుంటుంది, తెలుసుకుంటుంటుంది. ఏం చేస్తుంది అమ్మ? ఇప్పుడు ఏం చేసింది? ఆ దుర్మార్గుడు ఆమెకి కట్టిన కట్లను వాక్యముతో తెంపుతుంది, వాక్యంతో విరగొడుతుంది, వాక్యంతో కట్ చేస్తుందండి. అది ప్రతి ఒక్కరికి ఉందండి ఆ ఒక శక్తి. చదువుతో సంబంధం లేదండి. దేవుని వాక్యం ప్రకటించడానికి చదువుతో సంబంధం లేదు అండి. నువ్వు కాయగూరలు కట్ చేస్తున్నావు అంటే దానికి ఏం చేస్తున్నావు? కత్తి నీ చేతిలో ఉంది కదా, కత్తి నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు కాయగూరలు చక్కగా కట్ చేసుకుంటున్నావు వండటానికి అండి. మరి దేవుడు వాక్యం అనే ఖడ్గము నీకు లేదా? నీ హృదయంలో దేవుని వాక్యం లేదా? వాటినే ఉపయోగించు, చెప్పు, నీ ఇరుగు పొరుగు వారిని చెప్పు, వారు విడిపించబడతారు ఆ కట్ల నుండి. అర్థమవుతుందండి? మనం అనేకల్ని ఈ నరకములకు వెళ్ళిన వాళ్ళందరినీ ఏం చేయాలి? బయటికి లాగ తీసుకొని రావాలి. అందుకు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. ଅଗ୍ନିଗୁଣ୍ଡକୁ ସେ ଅଗ୍ନି ନର୍କକୁ ଯିବା ଲୋକ ସମସ୍ତେ ବହୁତ ଲୋକ ପଳାଉଛନ୍ତି। ତାହାଠାରୁ ତୁମେ ଅଳ୍ପ ଲୋକ ହେଲେ ତାଙ୍କୁ ସେଠାରୁ ବଞ୍ଚାଅ, ତାଙ୍କୁ ସେଠାରୁ ଛଡ଼େଇ ଆଣ ବୋଲି ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ କହୁଛନ୍ତି। యూత పత్రిక 1:20 ଭାଇ ପଢ଼ନ୍ତୁ। యూదా 1:20ରୁ 23 ପର୍ଯ୍ୟନ୍ତ। అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. 23 వరకు చదవండి బ్రదర్ 23 వరకు. మీద కనికరం చూపుని అగ్నిలో నుంచి కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారు అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు దానిని భయముతో కొందరిని కరుణించుడి. మిమ్మల్ని కాపాడుటకు
ఓకే, 23 వరకే చదవండి. అసలు ఓకే, ଧନ୍ୟବାଦ। ପଢ଼ନ୍ତୁ ଭାଇ, 21, 22, 23 ପଢ଼ନ୍ତୁ। 21, 22, 23 ପଢ଼ି ଦିଅନ୍ତୁ। ପୁଣି ଅନନ୍ତ ଜୀବନ ନିମନ୍ତେ ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଅପେକ୍ଷା କରି ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମରେ ଆପଣମାନଙ୍କୁ ସ୍ଥିର କରି ରଖ। ଯେଉଁମାନେ ସନ୍ଦେହରେ ପଡ଼ିଥାନ୍ତି, ଏପରି କେତେକଙ୍କୁ ଦୟାକରି ଅଗ୍ନିରୁ କାଢ଼ିଲା ପରି ରକ୍ଷା କର। କାରିକ ପାପ କର୍ମରେ କଳଙ୍କିତ ବସ୍ତ୍ରକୁ ମଧ୍ୟ ଘୃଣା କରି ଭୟ ସହକାରେ ଆଉ କେତେକଙ୍କୁ ଦୟା କର। କେତେ ଲୋକକୁ ସେଇ ନରକର ଯିବା ଲୋକଙ୍କୁ ତୁମେ, ସେଇ ଅଗ୍ନିକୁ ଯିବା ଲୋକଙ୍କୁ ତୁମେ କ'ଣ ଆଣ? ତାଙ୍କୁ କ'ଣ కర? ଛଡ଼େଇ ఆణ అంటే మనకు ఏం నేర్పుతుందండి? ప్రియులారా, మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అండి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువునకు యేసుక్రీస్తు కనికారము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమతో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి। సందేహపడు వారి మీద కనికారము చూపడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి। కొందరిని రక్షించుడి మన వల్ల అండి, కొందరినైనా అండి, మనకి ఎంతోమంది తెలుసున్నారండి। ఎంతో తెలిసిన మందుల్లో కనీసం మనము ఒక ఇద్దరినైనా ఆ నరకంకు వెళ్ళే వారిని ఇద్దరినైనా మనము ఆ వెలుగులోకి నడిపిస్తున్నామా? କମ୍ସେ କମ୍ ଅଳ୍ପ ଲୋକକୁ ଛାଡ଼, କମ୍ସେ କମ୍ ଜଣେ ଦୁଇ ଜଣକୁ ହେଲେ ବି ସେଇ ନରକର ଯିବା ଆମେ ଛଡ଼େଇ ଆଣିକି ସେ ఆలోక రాస్తారే ఆమె కొడవచ్చు కి కొందరినైనా, కనీసం ఇద్దరినైనా, కనీసం నలుగురినైనా దేవుని వాక్యము చెప్పుతూ, దేవుని స్వార్థ చెప్పుతూ దేవుని వైపు నడిపిస్తున్నామండి మనము। నాకేం పనిలే, నాకు చెప్పడం రాదులే, ఇది నా పని, నీ పనే, అది నీ పనే, అది నా పనే। క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరిది ఇదే పని, గుర్తుపెట్టుకోండి అండి। క్రీస్తుని ధరించుకున్నా లేకపోతే క్రీస్తుని విశ్వాసించిన ప్రతి ఒక్కరిది ఈ పని। నరకంలో పోతున్న కొందరినైనా మీరు రక్షించాలి। ఎలా? దేవుని వాక్యము అనగా సువార్త, దేవుడు మాటలు చెప్పి వారిని కొందరినైనా, ఇదిగో నరకములో పోచున్న వారిని కొందరినైనా, కనీసము మన దృష్టిలో, మన భాషలో కనీసం ఇద్దరినైనా దేవుని వైపు నడిపించాలి। ఆ పని రమేష్దా? ఆ పని కేవలం ଧର୍ମରାଜ ଭାଇదా? ସେ କାମ କ'ଣ କେବଳ ମାନସ ଭାଇର କି? ନା, ଆମମାନଙ୍କ ସମସ୍ତଙ୍କର ସେ କାମ, మనందరిదండి। అందుకు మనల్ని దేవుడు వెన్నుకున్నాడని సంగతి మర్చిపోకండి। నీవు రక్షింపబడ్డావా? ఇతరులకు రక్షింపబడ్డకు ప్రయాసపడు। నేను రక్షించబడ్డాను, నేను బాగుపడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, ఇది స్వార్థము। నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేదేటిది నిస్వార్థము। ఎప్పుడు కూడా నేను నా కుటుంబము అనే మనసులో ఉండిపోతున్నావా? నువ్వు స్వార్థపరుడవు। నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించని గ్రంథం మనకు నేర్పుతుంది, అది నిస్వార్థము। కొందరినైనా ఆ అగ్నికి వెలుపుతున్న వారిలో కొందరినైనా దేవుడు మాటలు చెప్పి కొందరిని ఆ వెలుగు మార్గంలో నడిపించే దానిగా ఉండాలి, వాడుగా ఉండాలి మనం। అర్థమవుతుందండి? అది నాకు అసలైన సిసలైన సువాసన గల మంచి ఉపవాసము। అది అలా చేసి మీరు ఉపవాసం ఉంటే అది నాకు ఇష్టము। అర్థమవుతుందండి? అది నాకు ఉపవాసము, అది నాకు నచ్చే ఉపవాసము, నాకు ఇష్టమైన ఉపవాసము।
अला चेयंडी सेमिति करो केमिति जाओ से आत्मार खड्ग तुम तुम पाखे अच्छे मैं आत्मारे तुमको देइछि ताको तुम वस्त्र परि कौन करो ताको पिंध जमती वस्त्र को पिंध से आत्मार खड्ग धरिकी जाओ सुसमाचार कह अनेक लोक को ईश्वर से आलोक विषय कह कहीकि कौन करो से बंधन को तुम्हें वाक्य द्वारा वाक्य बोली खड्ग द्वारा फिटाई दियो आउ अल्प लोक के लिए से नरकरू छड़े आनी से आलोक पत्र तुम्हें ईश्वर राज्य छाड़ी आण नहीं कि छाड़ रख से सेफ सेफ जोन किए अच्छा ईश्वर राज्य जो मैंने अच्छा सेफ जोन एवरुन्नाరండి దేవుని రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ నరకము వారికి తాకదు అగ్ని వారికి తాకదు దేవుని రాజ్యంలో ఉన్న వారికి అగ్ని తాకదండి అగ్ని ముట్టదు వాటికి అంత శక్తి లేదు దేవుని రాజ్యంలో ఉన్న వారికి ముట్టడానికి అంత బలము లేదు ఉదాహరణకు షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని వారిని ముట్టలేకపోయింది దేవుని రాజ్యంలో ఉన్న వారికి అగ్ని ముట్టలేదు వాళ్ళ వస్త్రాలు కాలేయా షద్రక్ మేషక్ అబేద్నెగోలో ତାଙ୍କର ବସ୍ତ୍ର କ'ଣ ଜଳିଥିଲା କି ଅଗ୍ନି ତାକୁ ଛୁଇଁ ପାଇଲା କି ଏଇଟା ఉదాహరణ భయ్యా భଉణి ମାନେ దేవుని రాజ్యంలో ఉన్నవారికి అగ్ని తాకలేదు ముట్టలేదు అగ్నికి అంత శక్తి లేదు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే క్రీస్తు వానుగా ఉంటే క్రీస్తు మార్గంలో నడుచుకున్న దానిగా పాటించే వాడుగా నువ్వు ఉంటే అగ్ని నీకు తాకలేదు ముట్టలేదు షద్రక్ మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి ఓకే ఇంకా అనేక సంగతులు ఉన్నాయి దేవుడు కృప చూపిన ఎడల మనం ఇంకా అనేక సంగతులు నేర్చుకుందాం అసలైన సిసలైన ఉపవాసం అంటే ఏంటిది దేవునికి నచ్చే ఉపవాసం ఏంటిదో అది మనం చేసి దేవునికి ఇష్టంగా జీవిస్తాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా తండ్రి నీకు వందనాలు మమ్మల్ని బలపరిచావు తండ్రి నీ వాక్యం చేత తండ్రి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి నీకు నచ్చే ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్టను విప్పటమే నీకు ఇష్టమని చెప్పావు ఆ దుర్మార్గులు కట్టిన కట్టును మేము వాక్యము ద్వారా సువార్త ద్వారా విప్పేయగలే అంత శక్తి బలము జ్ఞానము మాకు దయచేయమని ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వినేవారందరినీ నీ హస్తాన్ని సమర్పించుకుంటున్నాను మాకు నీవు తండ్రిగా ప్రభుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నీ హస్తాన్ని సమర్పించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ మేము వినేవారం కాక ఆ వాక్యాన్ని పాటించి ఆ ప్రకారం మేము జీవించేవారుగా అటు కృప చూపమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికి వందనాలండి ధర్మరాజు ముందుకు నడిపి మంచి దేవుని స్తోత్రం కలిగిన గాక మరి సమయము మరి దేవుని వాక్యం మనం విని ఉన్నాము ఈ సమయంలో మన ప్రభుଙ୍କର వాక్యం ଶୁଣି ଅଛୁ ప్రార్థన విద్యత ఉపాసన ప్రార్థన ఇది నవమ ప్రాధాన్యత కలిగి 9వ ప్రాధాన్యతలో మనం ఉన్నామండి మరి సహోదరుడు ఒక్కొక్క ప్రాధాన్యత గురించి చెప్తున్నారు మనం విన్నాము 8 ప్రాధాన్యతలు మనం ఆల్రెడీ వినిస్తున్నాము మరి ఆ ప్రకారంగా మనం ఉన్నామో లేదా అని మనం అటు మనం పరీక్షించుకోవాలి ପ୍ରଥମେ ଆଠଟା ପ୍ରାଧାନ୍ୟତା ଆମେ ଶୁଣି ସାରୁଛୁ ସେଥିପାଇଁ ଆମେ ନିଜେ ନିଜେ ଭାବିବା ସେ 8ଟା ପ୍ରାଧାନ୍ୟତାରେ ଆମେ ଆତ୍ମିକ ଜୀବନରେ ଆମେ ଚାଲିଛୁ ନାହିଁ ନିଜେ ନିଜେ ପରୀକ୍ଷା କରିବା ନବମ ପ୍ରାଧାନ୍ୟତାରେ ଆମେ ଚାଲୁଛୁ ଉପାସନା ପ୍ରାର୍ଥନା ପାଇଁ କେମିତି ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ଉପାସନା ପ୍ରାର୍ଥନା ସେ